ఫ్రెండ్స్, ఇది కోయిట్లో పాత సామాన్లు అమ్మే మార్కెట్. ఇది పైనుంచి వ్యూ. ఇది చూడండి, శుక్రవారం రోజు ఇక్కడ ఎక్కువ జనాలు వస్తారు సామాన్లు తీసుకునేందుకు. పార్కింగ్ లో కార్లను చూడండి. ఈ మార్కెట్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఈ మార్కెట్ 200 సంవత్సరాలు పాతదంట. మేము కూడా లోపల పోయి చూసాము. ఇక్కడ లోపల సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్కటి అమ్ముతారు. ఈ సెక్షన్ లో కూలర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు దొరుకుతాయి. ఇది వాచ్ల సెక్షన్. ఈ మార్కెట్ లో ఇంటికి సంబంధించిన సామాన్లు, వంటికి సంబంధించిన సామాన్లు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇవన్నీ పాత మంచాలు. ఇవి పేరుకే పాత మంచాలు, కానీ చూసేందుకు చాలా కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దేశస్తులు సంవత్సరానికి ఒకసారి ఇంట్లో సామాన్లు మార్చేస్తా ఉంటారు. పెద్దవారు అన్నారు కదా, ఎంట్రికలు ఉండే వాళ్ళు ఎలాంటి రకమైన జడలైనా వేస్తారు, ఎంట్రికలు లేని బోడిగుండోలు ఏమేస్తారని. అలా అని ఈ దేశంలో బీదోళ్ళు లేరని కాదు. ఈ దేశంలో కూడా చాలా మంది బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ పాత సామాన్లు అమ్మే మార్కెట్ కి వచ్చి సామాన్లు తీసుకొని పోతా ఉంటారు. కానీ ఎక్కువ శాతం బయట దేశం నుంచి ఇక్కడికి పనిచేసేదానికి వచ్చినాం కదా మనలాంటి వాళ్ళు, ఎక్కువ ఈ మార్కెట్ కి వచ్చి సామాన్లు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఒక ఫ్యామిలీని పిలిపించినారు అనుకోండి ఇండియా నుంచి, అతను సోఫాలు తీసుకోవాలి, మంచాలు తీసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి పోయి తక్కువ ధరలో తీసుకుంటా ఉంటారు.